గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ నేర్చుకుందామా? నేను చెప్పాను కదా మీకు, ఏమని చెప్పాను, మీ పేరు అడిగాము ఇంగ్లీష్లో. కథ కాదు నాన్న, కథ కాదు, స్పోకెన్ ఇంగ్లీష్, కథ కాదు. చూడండి పిల్లలు, ఈరోజు కొన్ని నేర్చుకుందామా మనము? చెప్పాలి మీరు. థ్యాంక్ యూ అంటే ఏమి? థ్యాంక్ యూ అంటే ఏమి? ధన్యవాదములు. ఎందుకు థ్యాంక్ యూ చెప్తాము? ఎవరైనా ఇప్పుడు నేను మేడం మీకు చాక్లెట్ ఇచ్చారనుకో, థ్యాంక్ యూ మేడం అని చెప్పాలి. గాయత్రి ఎగ్గు పెడుతుంది కదా, ఎగ్గు పెట్టేసి తినేసినాక థ్యాంక్ యూ గాయత్రి అక్క అని చెప్పాలి. ఎవరైనా మన అమ్మ నాన్న మనకు ఏదైనా తినేదానికి ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మమ్మీ. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు ఏదైనా ఇస్తే తినేదానికి థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్ యూ తేజు, థ్యాంక్ యూ లక్కీ, థ్యాంక్ యూ ధను, థ్యాంక్ యూ లోహిత అని మనం ఉదయని థ్యాంక్ యూ చెప్పాలి. దాని ఇంగ్లీష్లో థ్యాంక్ యూ అంటాము, తెలుగులో ధన్యవాదములు అంటాము. అలాగే ప్లీజ్ అంటే మీ దయచేసి, ప్లీజ్ అంటే ప్లీజ్ మేడం, మేడం అయ్యా నేను పాస్కి వెళ్ళి రావాలి మేడం అంటాను. అప్పుడు ప్లీజ్ అని అడగాలి. అర్థమైందా? అర్థమైందా? ప్లీజ్ అంటే దయచేసి, దయచేసి. సారీ అంటే క్షమించండి. సారీ అంటే క్షమించండి. ఇప్పుడు మీరు నేను ఇట్లా వస్తా ఉన్నప్పుడు మీ దగ్గరికి ఒకవేళ మీ కాలు నా కాలు తగ్గినప్పుడు అప్పుడు వెంటనే వెంటనే చెప్పాలి మనము, సారీ మేడం, సారీ మేడం అనే చెప్పాలి. పెద్దోళ్ళకి కాలు తగిలిన పెద్దోళ్ళు పొరపాటుగా మనము ఏమన్నా ఒక మాట అనేస్తే కూడా ఎవరిదైనా మీరు బల్పం ఎత్తుకొని వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు అడిగినప్పుడు తర్వాత ఉండు తర్వాత ఇచ్చేస్తే కూడా మీరు సారీ, ఇంకెప్పుడు నేను ఎత్తుకోను సారీ అని చెప్పి, సారీ అంటే క్షమించండి. అర్థమైందా? అలాగే పిల్లలు మే ఐ అంటే చెప్పు, నేను చేయవచ్చా. మే ఐ అంటే నేను చేయవచ్చా. ఏదైనా ఇప్పుడు పక్కన ఎవరు రాసుకుంటూ ఉంటాడు అనుకో, నానా ధనుశ్రీ పక్కలో ఇప్పుడు లక్కీ రాసుకుంటూ ఉంటుంది. అప్పుడు నువ్వేమని అడగల, మేడం అంటే నేను చేయవచ్చా, ఆమె రాసుకుంటాను కాబట్టి నేను కూడా చేయవచ్చా అని చెప్పి అడగచ్చు, తప్పలేదు. అర్థమైంది పిల్లలు? అలాగే నేను మిమ్మల్ని హౌ ఆర్ యూ లక్కీ, హౌ ఆర్ యూ లక్కీ అంటే లక్కీ ఎలా ఉన్నావు, బాగున్నావా అని నేను మిమ్మల్ని అందరినీ హలో హౌ ఆర్ యూ అంటే మీరేమని చెప్పాలి? చేతనా మేడం ఐ యామ్ ఫైన్ మేడం ఏమని చెప్పాలి మీరు? మేడం ఐ యామ్ ఫైన్ మేడం, బాగున్నాం మేడం, వెరీ గుడ్ అని చెప్పాలి. అలాగే పిల్లలు ఐ యామ్ నాట్ వెల్ అంటేగా నేను మిమ్మల్ని ఉండండి హలో అరవింద్ హౌ ఆర్ యూ అన్నప్పుడు ఐ యామ్ ఫైన్ మేడం అంటాం. ఒక్కొక్కసారి ఐ యామ్ నాట్ ఫైన్ అంటే నేను బాగాలేను. అర్థమైందా పిల్లలు? అదనమాట. తర్వాత వచ్చి గుడ్ మార్నింగ్ అంటే తెలుసు అందరికి. మనం ఉదయం వచ్చిన వెంటనే ఎవరైనా సాగు కానీ మేడం మీద వస్తే మనము గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్ అని మనం చెప్పాలి. మధ్యాహ్నము ఎవరైనా గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటారు. ఈవినింగ్ ఉండండి మాట్లాడుకుంటుంది చెప్పే జనాలు ఎవరు నన్ను సౌండ్ చేస్తాను సైలెంట్గా ఉండు బంగారు. ఈవినింగ్ ఎవరైనా మీరు పాలు తాగేటప్పుడు వస్తే అప్పుడు ఏం చేయాలంటే గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ లక్కీ, గుడ్ ఈవినింగ్ అని చెప్తాము. పిల్లలు సైలెంట్గా ఉండాలి. ఎవరికైనా పిల్లలు మన అంగన్వాడీ కేంద్రంలో హ్యాపీ బర్త్డే అయిందనుకో, మీరందరూ కూడా కలిసి ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి అన్ని విషెస్ చెప్పాలి. చెప్తారా? ఏమని చెప్పి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ లక్కీ అని ఎవరికైతే హ్యాపీ బర్త్డే వస్తే వాళ్ళకి మనం
విషెస్ చెప్తామన్నమాట. అలాగే క్రిస్మస్ ఫెస్టివల్ వస్తుంది, ఉండునేనా క్రిస్మస్ ఫెస్టివల్ తెలుసు కదా. క్రిస్మస్ ఫెస్టివల్ వచ్చినప్పుడు మేరీ క్రిస్మస్ అంటాం, అర్థమైందా. తర్వాత రంజాన్ కానీ తర్వాత బక్రీద్ వస్తే ఏం చెప్పాలి వాళ్ళకి మనము? ఈద్ ముబారక్. ఏమని చెప్పాలి? ఈద్ ముబారక్ అని వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు థ్యాంక్ యూ అని చెప్తారు, ధన్యవాదాలు అని అంటారు. అర్థమైందా పిల్లలు? బాయ్ బాయ్ అంటే ఏమి? ఎవరైనా మన ఇంటికి వచ్చి లక్కీ బాయ్ లక్కీ వెళ్ళొస్తాము అని అంటే మనం ఏం చెప్పాలి వాళ్ళకి? వాళ్ళు బాయ్ బాయ్ అంటే మళ్ళీ కలుస్తాను, వాళ్ళు మీకు బాయ్ చెప్తారు కదా, మనము వాళ్ళకి బాయ్ చెప్తాం కదా, దాన్ని మనము మళ్ళీ కలుస్తాము అని చెప్పడం అనమాట. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అంటే ఏమి? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అంటే చేతులు పైకెత్తుంది. అర్థమైందా? వెరీ గుడ్ వెరీ గుడ్. మా పిల్లలు బాగా నేర్చుకుంటారు. ఎవరైనా లక్కీని నేను ఇప్పుడు లక్కీ ప్లీజ్ క్లోజ్ ద డోర్, లక్కీ ప్లీజ్ క్లోజ్ ద డోర్ అంటే డోర్ మూసేయి అని అర్థం. అర్థమైందా? ఎవరికి చెప్పినా ఎవరికి పోయి పేరు చెప్పి ధనుశ్రీ ప్లీజ్ క్లోజ్ ద డోర్ అంటే డోర్ మూసేయి, ప్లీజ్ ఓపెన్ ద డోర్ అంటే డోర్ తెరువు, డోర్ తెరువు.